అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ వచ్చిన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ దేవి ప్రసాద్ ఒబ్బు గారు రచించిన పెళ్లి కానుక. ఈ కథలో రఘురామయ్య గారి కొడుకు అభిరాము, అలాగే శకుంతల కూతురు అలేఖ్య ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెద్దలకి చెప్పి. అయితే అనుకోకుండా వాళ్ళిద్దరూ బావమరదళ్ళనే విషయము వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించారు. అది ఎలాగో, అసలు ఏమైంది, బావమరదళ్ళు అయ్యుండి కూడా ఒకరికొకరు తెలియకుండా ఎలా ఉన్నారు ఇన్ని రోజులు, అసలు కథ ఏంటి అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా విన్నట్లయితే చక్కగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రఘురామయ్య గారు అన్న నర్సు పిలుపుతో డాక్టర్ రూమ్కి ఎదురుగా వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్న రఘురామయ్య అతి కష్టం మీద కుర్చీలోంచి లేచి భార్య పద్మావతమ్మ సహాయంతో మెల్లగా నడుచుకుంటూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి సమస్య అన్న డాక్టర్ అమ్మ ప్రశ్నతో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని, మోకాళ్ళ నొప్పులమ్మ, నడుస్తుంటే భరించలేని బాధ, మోకాళ్ళ మీద పెద్ద బండరాయి పెట్టేసినంత బాధ అని చెప్పాడు రఘురామయ్య. ఎప్పటి నుంచి అనే మరో ప్రశ్నకి 10-15 రోజులుగా ఈ మాయదారి నొప్పులు అవస్థ పెడుతున్నాయమ్మా అని చెప్పాడు. స్టెథోస్కోప్ తీసుకొని ఛాతీ పైన వీపు పైన పెట్టి చూసి మోకాళ్ళ పైన తన వద్ద ఉన్న స్టీల్ సుత్తితో మెల్లగా కొట్టిన తర్వాత లెటర్ ప్యాడ్ పైన ప్రిస్క్రిప్షన్ రాస్తూ, పెద్దయ్య, వారం రోజులకి టాబ్లెట్లు రాసిస్తాను, ఇవి వాడితే నొప్పి తగ్గిపోతుంది, మీరేమీ భయపడవలసిన పని ఏమీ లేదు, ధైర్యంగా ఉండండి అని చిరునవ్వుతో చెప్పింది. డాక్టర్ అమ్మ నవ్వుతూ చెప్పిన సమాధానానికే రఘురామయ్యకి నొప్పి సగం తగ్గినట్లు అనిపించింది. డాక్టర్ అమ్మ రూమ్ నుంచి వెలుపలకి వచ్చి మెడిసిన్స్ తీసుకొని ఊరెళ్ళడానికి బస్టాండ్కి చేరుకునేసరికి ఎక్కవలసిన బస్సు సిద్ధంగా ఉంది. రఘురామయ్యది విజయవాడ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేణుగోపాలపురం అనే చిన్న పల్లెటూరు. భార్యాభర్తలిద్దరూ బస్సు ఎక్కి కూర్చోగానే, అమ్మా ఎక్కడున్నారు, డాక్టర్ అమ్మ ఏం చెప్పింది అని కొడుకు అభిరామ్ నుంచి ఫోన్ వచ్చింది. భయపడవలసిన పనేం లేదు, వారం రోజులు మందులు వాడితే నొప్పి తగ్గిపోతుందని చెప్పారా, మేము ఇప్పుడు బస్సులో ఉన్నాం, కాసేపట్లో బయలుదేరుతుంది అని చెప్పింది పద్మావతమ్మ. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను వారంలో ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిరామ్. రఘురామయ్యకు అభిరామ్తో పాటు అనసూయ అనే కూతురు కూడా ఉంది. అభిరామ్ ఎండీలో పీడియాట్రిక్స్ చేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు. అనసూయ బీటెక్ చేసి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. డాక్టర్ అమ్మకు పట్టుమని 25 ఏళ్ళు కూడా ఉండవు. ఎంత ఓపిక, ఎంత వినయం, అప్పుడే అంత పెద్ద డాక్టర్ అమ్మ అయిపోయింది. ఇలాంటి అమ్మాయి మన అభిరామ్కి పెళ్ళామైతే బాగుంటుంది, ఏమంటావే అన్నాడు రఘురామయ్య. నేను కూడా అదే మనసులో అనుకుంటున్నానయ్యా, కాకపోతే నువ్వు బయటికి అనేశావు అంతే. అవును, వాడే కదా ఈ డాక్టర్ అమ్మ దగ్గరికి పొమ్మంది, వాడికి కానీ ఈ అమ్మాయి ముందే తెలుసంటావా? ఏమో, ఆ దేవుడికే తెలియాలే, ఈ సంగతి వాడినే అడిగితే పోలా? వద్దు వద్దు, ఒకవేళ అదే నిజమైతే వాడే చెప్తాడులే అన్నాడు రఘురామయ్య. ఇంతలో వేణుగోపాలపురం అన్న కండక్టర్ కేకతో బస్సు దిగి ఇంటి ముఖం పట్టారు ఇద్దరు. రఘురామయ్య తండ్రి సుబ్బరామయ్యకు 4 సంతానం. అందులో రఘురామయ్య పెద్దవాడు, వెంకట్రామయ్య రెండో సంతానం, శేషయ్య తర్వాత 4వసారి శకుంతల పుట్టింది. రఘురామయ్య వెంకట్రామయ్యలకు చదువు సరిగ్గా అబ్బకపోవడంతో వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉండిపోయారు. తాము చదవకపోయినా తమ్ముడు బాగా చదువుకోవాలని ఆశించారు అన్నలిద్దరు. అందులోనూ శేషయ్యకి చదువు మీద ఆసక్తి ఉండడంతో అతన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించారు. తన అన్నయ్య శేషయ్య ప్రభావము శకుంతల మీద పడడంతో
తను ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది. శేషయ్య కూడా జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరికీ ఉద్యోగాలు రావడానికి 3 ఏళ్ల ముందే రఘురామయ్యకి వెంకట్రామయ్యకి పెళ్ళిళ్ళు అయ్యాయి. తండ్రి సుబ్బరామయ్య పెళ్లి ప్రస్తావన తెచ్చిన సందర్భంలో పీజీలో తన క్లాస్మేట్ శ్రీనివాస్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది శకుంతల. ప్రేమ వివాహానికి ఇంట్లో వాళ్ళు నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి శ్రీనివాస్ని గుడిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి బట్టలతో ఇంటికి వెళ్ళిన దంపతులను గుమ్మం దాటి లోపలికి రావద్దని తండ్రి ఆగ్రహంగా చెప్పడంతో అక్కడి నుంచే వెనుదిరిగింది. అప్పటి నుంచి పుట్టింటికి దూరమైంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న శకుంతల ఇంట్లోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సుబ్బరామయ్య తేల్చి చెప్పడంతో అన్నదమ్ములు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. శేషయ్య ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధాన్నే పెళ్లి చేసుకున్నప్పటికీ భార్య మాటలు విని ఆస్తి పంపకాలు చేయాలని పట్టుపట్టడంతో అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో కలతలు ప్రారంభమయ్యాయి. తన కూతురు పెళ్లి వ్యవహారానికే సగం చచ్చిపోయిన సుబ్బరామయ్య ఆస్తి తగాదాలు కూడా తోడవ్వడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయి మంచాన పడ్డాడు. ఆస్తి పంపకాల తర్వాత శేషయ్య కూడా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకొని పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇక వెంకట్రామయ్యకు సంతానం లేకపోవడంతో తన భాగానికి వచ్చిన పొలాన్ని కూడా రఘురామయ్యకే ఇచ్చేసి అతనితో పాటే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. శేషయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఏడాదికే సుబ్బరామయ్య చనిపోయాడు. తండ్రి చనిపోయిన విషయము అన్నయ్యల ద్వారా తెలుసుకున్న శేషయ్య అంత్యక్రియలు చూసుకొని ఆ సాయంత్రానికే తిరిగి వెళ్ళాడు. తర్వాత కర్మకాండలకు కూడా హాజరు కాలేదు. శకుంతల గురించి ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో మిన్నకుండిపోయారు రఘురామయ్య వెంకట్రామయ్య. హలో అభిరామ్, మీ నాన్నగారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. 15 రోజులు మోకాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. బరువులు ఎక్కువ మోయకుండా జాగ్రత్త పడితే చాలు. డోంట్ వరీ అబౌట్ దట్ ఇష్యూ అని ఫోన్ చేసి చెప్పింది అలేఖ్య. అలేఖ్య, నేను విజయవాడకు ఈ వారంలో వస్తాను. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. ఇద్దరం కలిసి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్దాం. నీకు ఉద్యోగం వచ్చి 3 మాసాలైనా మాకు ట్రీట్ ఇవ్వలేదు. మహానుభావా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు మనం ఎప్పుడు కలిసాం నేను నీకు ట్రీట్ ఇవ్వడానికి? సరదాగా అన్నానులే. సరే, నాకు ఇక్కడ పేషెంట్స్ వెయిటింగ్లో ఉన్నారు. ఐ విల్ కాల్ యూ లేటర్. అబ్బా, ఇక్కడేదో నేను ఖాళీగా ఉన్నట్లు. నేను నీకంటే బిజీ తెలుసా? సారీ మేడం, ఏదో పొరపాటుగా అనేశాను. ఓకే, బాయ్ అలేఖ్య. హలో, ఒక్క విషయం. ఇంతకు మునిపే మా నాన్న అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని ఫోన్ చేశాడు. ఈ సాయంత్రమే బయలుదేరుతున్నా. ఇంత సడన్గా మీ నాన్నగారు రమ్మన్నారంటే పెళ్లి విషయమే అయి ఉంటుందేమో అలేఖ్య. ఏమో అభిరామ్, నాకు అదే టెన్షన్గా ఉంది. ఏమీ కాదు, ధైర్యంగా చెప్పే. నేను ఈసారి ఊరెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పేస్తాను. ఆల్ ద బెస్ట్ అలేఖ్య. ఓకే, బాయ్ అభిరామ్. బాయ్ అలేఖ్య. అభిరామ్ 3rd ఇయర్ MBBS చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది అలేఖ్య. కాలేజీలో ర్యాగింగ్ బ్యాన్ అయినప్పటికీ 2nd ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్ తరచూ అలేఖ్యని ఇబ్బంది పెడుతుండటంతో అతనికి వార్నింగ్ ఇచ్చాడు అభిరామ్. అప్పటి నుంచి అలేఖ్య జోలికి రాలేదు అతను. అలా పరిచయమైన అలేఖ్య కనబడినప్పుడల్లా నవ్వడం, లైబ్రరీలో తారసపడినప్పుడు మాట్లాడటం చేసేది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. అభిరామ్ ఫైనల్ ఇయర్ వచ్చేవరకు వారి మధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. తర్వాత అభిరామ్ ఉస్మానియాలో పీడియాట్రిక్స్లో పీజీ చేశాడు. 2 ఏళ్ల తర్వాత అలేఖ్య అదే కాలేజీలో ఆర్థోపెడిక్స్లో పీజీ చేసింది. అభిరామ్ కూడా కోర్సు పూర్తి చేసిన వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్ను మంచి ఆఫర్ రావడంతో జాయిన్ అయ్యాడు. అలేఖ్య కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది.
అలేఖ్య విజయవాడ నుంచి ఇంటికి వచ్చిన సాయంత్రం బాల్కనీలో సోఫాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్న నాన్న శ్రీనివాస్ దగ్గరకు వచ్చి టీ అందించింది. అమ్మా అలేఖ్య, నీతో విషయం మాట్లాడాలి, ఇలా కూర్చో అన్నాడు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి. ఏంటి నాన్న, చెప్పండి అంది కుర్చీలో కూర్చొని. ఏం లేదమ్మా, నీ పెళ్ళి విషయం. నీలాగే ఎండి ఆర్తో చేసిన డాక్టరు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడట. జీతం నెలకి 2 లక్షలు వస్తుందట. మంచి కుటుంబం అట. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా డాక్టర్లేనట. నా కొలీగ్ విశ్వనాథం చెప్పాడు. నువ్వు సరే అంటే మాట్లాడతాను. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు శ్రీనివాస్. అలేఖ్య కాసేపు మౌనం వహించింది. ఆ మౌనంలో తన ప్రతిపాదన ఇష్టం లేదనే విషయం గమనించాడు శ్రీనివాస్. ఏంటమ్మా, ఎవరినైనా ప్రేమించావా అనే ప్రశ్నకి అలేఖ్య కాస్త కంగారు పడుతుంటే, ఏం పర్లేదు చెప్పమ్మా అన్నాడు శ్రీనివాస్. నాన్న, నేను అభిరామ్ అనే అతన్ని ప్రేమించాను. తను నాకంటే 2 ఏళ్ళు సీనియర్. అతను ఎండీలో పీడియాట్రిక్స్ చేశాడు. మెడిసిన్ చదివేటప్పటి నుండి నేను ప్రేమించుకున్నాం. వాళ్ళది ఏ ఊరు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? విజయవాడ దగ్గర వేణుగోపాలపురం. వాళ్ళది వ్యవసాయ కుటుంబం నాన్న. ఏంటి, వేణుగోపాలపురమా? వాళ్ళ నాన్నగారి పేరేంటి? రఘురామయ్య గారు అంది అలేఖ్య. ఏంటండి, తండ్రి కూతురు రహస్యాలు మాట్లాడుకుంటున్నారు, ఏమిటి విషయం అంది మార్కెట్ నుంచి అప్పుడే వచ్చిన శకుంతల. ఏం లేదు శకుంతల, తనకు రేపు విలేజ్లో మెడికల్ క్యాంపు ఉందట. అందుకోసం ఇవాళే వెళ్ళాలట. అదే మాట్లాడుకుంటున్నాం అన్నాడు శ్రీనివాస్. అసలు అలేఖ్యని ఎందుకు రమ్మన్నారో ఆ విషయం మాట్లాడారా? సరే అలేఖ్య, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, తర్వాత మాట్లాడతాను అని అలేఖ్యని అక్కడి నుంచి పంపించేశాడు శ్రీనివాస్. ఏంటండి, పెళ్లి విషయం మాట్లాడకుండా అలా పంపించేశారు? శకుంతల, ముందు నువ్వు కూర్చో, చెప్తాను. సరే చెప్పండి అని కుర్చీలో కూర్చుంది శకుంతల. శకుంతల, మన అనుమానమే నిజమైంది. అలేఖ్య దగ్గర పెళ్లి ప్రస్తావన తేగానే తన ముఖం ముభావంగా మారిపోయింది. ఎవరినైనా ప్రేమించావా అంటే మొదట కంగారు పడింది. తర్వాత ఏం పర్లేదు చెప్పమ్మా అంటే అప్పుడు తన ప్రేమ విషయం బయటపెట్టింది. ఎవరా అబ్బాయి? వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళ? టెన్షన్ పెట్టకుండా చెప్పండి. అలేఖ్య ప్రేమించింది ఎవరినో కాదు, మీ పెద్దన్నయ్య రఘురామయ్య గారి అబ్బాయిని. అతని పేరు అభిరామ్. వాళ్ళ అన్నయ్య పేరు వినగానే శకుంతల ముఖంలో ఆనందంతో పాటు దుఃఖం కూడా తొంగి చూసింది. ఏంటి, మీరు చెప్పేది నిజమా? అవును శకుంతల, అబ్బాయి కూడా ఎండీలో పీడియాట్రిక్స్ చేశాడట. ఎంత శుభవార్త చెప్పారండి. ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను. నిజమే శకుంతల, నాకు ఆశ్చర్యంగానే ఉంది. విధి ఎంత విచిత్రమైనదో కదా. అవును, రఘురామయ్య మా అన్నయ్య అని అలేఖ్యకు తెలుసా? తెలియదు. అయితే ఒక పని చేద్దామండి, మనం రేపే ఊరెళ్ళి మా అన్నయ్య వాళ్ళతో పెళ్లి విషయం మాట్లాడి సంప్రదాయం ప్రకారం మన ఇంటికి పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానిద్దాం. తర్వాత పెళ్లి ముహూర్తం నిర్ణయిద్దాం. ఈ విషయము ఎట్టి పరిస్థితులలోనూ అలేఖ్యకి తెలియకూడదు. దాన్ని సర్ప్రైజ్ చేద్దాం. శకుంతల, మన పెళ్లి విషయంలో మీ ఇంట్లో వాళ్ళు ఎంత రాద్ధాంతం చేశారో అప్పుడే మర్చిపోయావా? మనం కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు కన్న కూతురని కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా గుమ్మంలో నుంచే పంపించేశారు మీ నాన్నగారు. అదెలా మర్చిపోతానండి. కానీ ఆ సమయంలో ఏ తండ్రి అయినా అలానే చేస్తాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు మనం ఆలోచించవలసింది అలేఖ్య పెళ్లి గురించి. మీ అన్నయ్య వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒకవేళ మీ అన్నదమ్ములు ఒప్పుకున్నా మీ నాన్నగారు అంగీకరిస్తారా? ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉందండి. అయినా ఏదైనా ప్రయత్నం చెయ్యందే ఎలా తెలుస్తుంది? మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత అంతా దేవుండయ్యా. సర్లే శకుంతల, ఈరోజు అలేఖ్య ఎలాగూ ఊరెళ్తుంది కాబట్టి మనం రేపే మీ ఊరెళ్దాం. సరేనండి, మాటల్లో పడి వంట విషయం మర్చిపోయాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది శకుంతల.
రఘురామయ్య ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగి తన ఇంటి పరిసరాలు చూడగానే శకుంతలకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్ళని బలవంతంగా ఆపుకొని ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రఘురామయ్యను చూసి, బాగున్నావా అన్నయ్య అని పలకరించింది. ఎవరు? శకుంతలా? నువ్వా? రామ్మా లోపలికి రా. ఏంటి తల్లి, ఇన్ని రోజులకు మేము గుర్తొచ్చామా? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడున్నారు? రండి బావగారు, అలా కూర్చోండి ఆహ్వానించాడు రఘురామయ్య. హైదరాబాద్లో ఉంటున్నాం అన్నయ్య. ఏమయ్యో, ఎవరొచ్చారు అంటూ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది పద్మావతమ్మ. గుర్తుపట్టలేదా? మా చెల్లెలు శకుంతల ఆనందంగా చెప్పాడు రఘురామయ్య. శకుంతల, నువ్వా? ఎంత మారిపోయావే! ఏం తమ్ముడు, బాగున్నారా అని పలకరించింది పద్మావతమ్మ. బాగున్నాం వదినా, మీరు బాగున్నారా? అవును, అన్నయ్య నాన్న ఎక్కడా? పొలానికేమైనా వెళ్ళారా అంది శకుంతల. ఇంకెక్కడి నాన్న శకుంతల, మీరెళ్ళిన 5 ఏళ్లకు నాన్న చనిపోయాడు. నీకోసం ఎంత విచారించినా నీ ఆచూకీ తెలియకపోవడంతో నాన్న చనిపోయిన విషయం నీకు చెప్పలేకపోయాం. నాన్న చనిపోయాడనే విషయం తెలియగానే శకుంతల దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అన్నయ్యని పట్టుకొని వలవలా ఏడ్చింది. రఘురామయ్యతో పాటు పద్మావతికి కూడా కళ్ళు చెమర్చాయి. శకుంతలని ఓదార్చడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది శ్రీనివాస్కి. అమ్మా శకుంతల, పిల్లలు ఎంతమంది? ఏం చేస్తున్నారు? ఒకే అమ్మాయి అన్నయ్య, డాక్టర్ చదివి విజయవాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. నీకెంతమంది పిల్లలు అన్నయ్య? ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి బీటెక్ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంది. అబ్బాయి డాక్టరు, వాడు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. అమ్మాయికి పెళ్ళయిందా? ఆ విషయమే మాట్లాడడానికి వచ్చానన్నయ్య. నాతోనా? ఏంటో చెప్పమ్మా. మా అమ్మాయి అలేఖ్య మీ అబ్బాయి అభిరామ్ ప్రేమించుకున్నారట. ఈ విషయము మాకు నిన్ననే తెలిసింది. అలేఖ్య దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు చెప్పింది. ఏంటి, అభిరామ్ ప్రేమించాడా? మీ అమ్మాయి పేరు ఏమని చెప్పావు? అలేఖ్య అన్నయ్య. అమ్మాయి పనిచేసేది విజయవాడ అపోలో హాస్పిటలేనా? అవునన్నయ్య, నీకెలా తెలుసు? నేను చూపించుకున్నది అమ్మాయి దగ్గరే అమ్మా. ఎంత వినయం, ఎంత ఓర్పు, చక్కని పిల్లమ్మ అని చెప్పి తన భార్య పద్మావతి వైపు చూసి, నేను అప్పుడే అనలా ఈ అమ్మాయి మనోడికి ముందే తెలుసుంటుందని? ఈ అమ్మాయి మన కోడలైతే ఎంత బాగుంటుందో అని మన అనుమానమే నిజమైంది. అవును శకుంతల, ఈయనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే మీ అమ్మాయి దగ్గరికే పొమ్మన్నాడు మా ఓడు అని చెప్పింది పద్మావతి. అవునా, మనం అన్నా చెల్లెలమని వాళ్ళకి తెలియదు అన్నయ్య. మీకు మా అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమైతే వాళ్ళ పెళ్ళి జరిపిద్దాం అంది శకుంతల. ఎంత మాట తల్లి, నా బంగారు తల్లి బిడ్డను చేసుకోవడం కంటే నాకు భాగ్యం ఏముందమ్మా. లక్షణంగా వాళ్ళ పెళ్ళి జరిపిద్దాం అని రఘురామయ్య అనగానే శకుంతల ముఖం పున్నమి చంద్రుల్లా వెలిగిపోయింది. అన్నయ్య, మన పిల్లలకి ఒక సర్ప్రైజ్ ఇద్దాము. పెళ్లి చూపులకు అని చెప్పకుండా అబ్బాయిని మా ఇంటికి తీసుకురండి. అలాగే అమ్మాయికి ఏదో కొత్త సంబంధం అని చెప్తాం. అబ్బాయి ఒప్పుకోకపోయినా ఏదో ఒకటి చెప్పి తీసుకురండి అని చెప్పింది శకుంతల. శకుంతల చెప్పిన దానికి సమ్మతించారు రఘురామయ్య దంపతులు. అన్నయ్య, మాటల్లో మర్చిపోయాను. వెంకట్రామయ్య అన్నయ్య, శేషయ్య అన్నయ్య ఎక్కడున్నారు? వెంకట్రామయ్య వాడి భార్య వెంకటమ్మ పొలానికి వెళ్ళాడమ్మా. శేషయ్యకి పెళ్ళైన తర్వాత ఇంటి నుంచి తెగదెంపులు తీసుకొని టౌన్కి వెళ్ళిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనబడలేదమ్మా. సరే అన్నయ్య, మేం బయలుదేరుతాం. దారిలో పొలం దగ్గర ఆగి అన్నయ్యని వదినని పలకరించి వెళ్తాం అని చెప్పి బయలుదేరి వచ్చేశారు శకుంతల దంపతులు. అలేఖ్య, పెళ్ళివారు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా, నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? నేను అభిరామ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను.
మీ నాన్నగారు ఎవరికో మాట ఇచ్చేశారట, ఒకసారి చూస్తే పోయేదేముంది, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చెయ్యం కదా, నా మాట విని రెడీ అవ్వమ్మా అని శకుంతల నచ్చచెప్పడంతో సరే అంది అలేఖ్య. ఇంతలో బయట కారు శబ్దం వినిపించింది. కారు దిగి కాంపౌండ్ వాల్ దాటుకొని రఘురామయ్య దంపతులతో పాటు వస్తున్న అభిరామ్ని చూసి ఎంతో సంతోషించి లోపలికి ఆహ్వానించారు శకుంతల శ్రీనివాసులు. హాల్లో ఉన్న సోఫాలో అభిరామ్ కూర్చోగానే అతనికి ఇరువైపులా కూర్చున్నారు రఘురామయ్య దంపతులు. దానికి ఎదురుగా ఉన్న కుర్చీలో శ్రీనివాస్ కూర్చున్నాడు. అలేఖ్యను తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది శకుంతల. తల వంచుకొని హాల్లోకి వస్తున్న అలేఖ్యను చూసి, అలేఖ్య నువ్వా? అమ్మా, నేను ప్రేమించింది ఈ అమ్మాయినే అని బిగ్గరగా అరిచాడు అభిరామ్. ఆ అరుపుతో ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది అలేఖ్య. శకుంతల, శ్రీనివాస్, అభిరామ్ తల్లిదండ్రులు నవ్వుకోవడం చూసి అలేఖ్య, అభిరామ్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అమ్మా, వీళ్ళు మీకు ముందే తెలుసా అడిగింది అలేఖ్య. తెలుసమ్మా, నువ్వు ప్రేమించింది ఎవరినో కాదు, మా అన్నయ్య గారి అబ్బాయినే. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. నీ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నువ్వే చెప్పావట కదా. అందుకే నువ్వు విజయవాడకు వెళ్ళిన మరుసటి రోజే మా ఊరెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడి ఈ పెళ్లి చూపులను ఏర్పాటు చేశాము. నిన్ను సర్ప్రైజ్ చేయాలని నీతో చెప్పలేదు. తర్వాత అలేఖ్య రఘురామయ్య దంపతుల దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించి, మామయ్య మోకాళ్ళ నొప్పులు తగ్గాయా అని పలకరించింది. గడుసు పిల్ల, అప్పుడే వరుస కలిపేసింది అంటూ నవ్వేసింది పద్మావతమ్మ. బంగారు తల్లి, ఆ రోజు నువ్వు నవ్వుతూ చెప్పిన మాటకే నాకు సగం జబ్బు తగ్గిపోయిందమ్మా. నువ్వు ఇచ్చిన మందులతో 30 తగ్గింది. ఇప్పుడు నువ్వు నా కోడలివి అవుతావన్న ఆనందంతో పూర్తిగా తగ్గిపోయిందమ్మా అని రఘురామయ్య అనడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. తర్వాత శకుంతల తన అన్న వదినల్ని వేరే గదిలోకి పిలిచి, అన్నయ్య, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎంత దగ్గరి సంబంధమైన అమ్మాయిని ఊరికే పంపలేం కదా, కట్న కానుకలు ఎంత ఇవ్వమంటారు అని అడిగింది. చూడు శకుంతల, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా నువ్వు మాకు దగ్గరవటంతో పాటు అపరంజి బొమ్మ లాంటి అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపిస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలమ్మా? అలేఖ్యనే మీరు మాకిచ్చే కోట్ల విలువైన కట్నం అన్నాడు రఘురామయ్య. ఆ మాటలతో తన అన్నయ్య పాదాలకు నమస్కరిస్తుండగా శకుంతల కంటి నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. ఈ సన్నివేశాన్ని ఆ గది కిటికీనున్న కర్టెన్ వెనుక నుంచి చాటుగా చూస్తున్న అభిరామ్, అలేఖ్యల ఆనందానికి అవధులు లేవు. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.